నమస్తే సార్. హాయ్. సార్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ది ఒక మూవీ రాబోతుంది సికిందర్ అని. అందులో హీరోయిన్ వచ్చేసి రష్మిక మందన. ఇప్పుడు రష్మిక మందన చేసిన మూవీస్ అన్ని హిందీలో హిట్ అవుతున్నాయి. సో ఈ మూవీ కూడా హిట్ అయితే ఒక సూపర్ స్టార్ హీరోయిన్ గా అవుతుందని అంటున్నారు కొంతమంది. అక్కడున్న పాలిటిక్స్ లో ఏమైనా ఎదగనీయరు అని కూడా మాట వస్తుంది. సో అక్కడ పాలిటిక్స్ ఏమైనా పనిచేస్తాయి అంటారండి ఈవిడ మీద? పాలిటిక్స్ లెవెల్కు మెయింటైన్ చేసేంత లెవెల్లో బాలీవుడ్ లేదు. వాళ్ళు చాప్టర్ క్లోజ్ అయిపోతే ఏం సరే అక్కడ ఉన్న కంపెనీలన్నీ హైదరాబాద్లో పెడుతున్నారు. ఇప్పుడు ఓకే, సౌత్కి స్ప్రెడ్ అవుతుంది. మెడ్రాస్ కాదు కానీ మెయిన్ హైదరాబాద్. తెలుగు ఈజ్ డూయింగ్ వెరీ వెల్ కాబట్టి వాళ్ళ కంపెనీలన్నీ ఇక్కడ ఆఫీస్ ఉంటే కానీ సినిమా సరిగ్గా తీయలేం అని చెప్పేసి ఇక్కడ పెడతారు ఆఫీసులు, ఇంక్లూడింగ్ కరణ్ జోహర్ వీళ్ళంతా కూడా. దే ఆర్ ప్లానింగ్ టు స్ప్రెడ్ టువర్డ్స్ సౌత్. అక్కడ ఇంకా అక్కడ నిర్ధారణ అయిపోయింది. వాళ్ళ సినిమాలు సికింద్ర ఆడదో సరిగ్గా చూసుకోండి. ఎందుకంటే ఇంకా ఆ సినిమాలు ఇక అభూత కల్పనలాగా ట్రెండ్ పోయింది, బాలీవుడ్ ట్రెండ్ పోయింది. వాళ్ళు కూడా విసిగెత్తిపోయారు. ఎప్పుడు చూసినా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ ఏంటి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఏహ్యభావం వచ్చేసింది. ఇక్కడ వచ్చి మనం వాళ్ళని ప్యాటింగ్గా వాడుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఇంక్లూడింగ్ పవన్ బాబు కొడుకు సినిమాలో కూడా ప్యాటింగ్గా వాడుకుంటున్నాడు. ఒక ప్రభాస్ కూడా బిజినెస్ ఎలిమెంట్, అక్షయ్ కుమార్ మళ్ళీ ప్యాటింగే శివుడిలాగా వేసి అతను పెట్టేసినంత మాత్రం సూపర్ హిట్ అవ్వదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. వాళ్ళకి ఆ పాసిబిలిటీ లేదు. సౌత్ హీరోలు పెట్టేసినంత మాత్రాన ఆడదు, సౌత్ హీరోయిన్లు పెట్టినంత మాత్రాన ఆడేది. కాకపోతే ఇప్పుడు అనుకోకుండా పుష్ప 2 రికార్డ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి దాని తర్వాత చావా ఆ చావా అనే సినిమా బాగా ఆడటంలో అందులో కూడా ఈ అమ్మాయి గెటప్ ఉంది, బాగా నటించింది కాబట్టి ఆ వేళ్ళ అమ్మాయికి ఇచ్చింది అంతే. దాని తర్వాత ఈ అమ్మాయిని పెట్టి 10 మంది వచ్చి ఉంటారు ఆల్రెడీ. అమ్మాయికి అడ్వాన్స్లే వచ్చి ఉంటాయి ఒక 20-30 crores. అంచేత అది ఎవరో ఆపలేరు. ఎవరిని అంటారా నిలబడదు ఎందుకు నిలబడదు? నిలబడిన వాళ్ళు ఎవరో కాజల్ నిలబడలేదు, తమన్నా నిలబడలేదు. వీళ్ళెవ్వరూ కూడా పొట్టి అక్కడి నుంచి గంటేస్తేనే వస్తేనే హీరోయిన్ లేరు. ఒక అమ్మాయి హిట్ అయింది, ఎవరైనా ఇలియానా హిట్ అయింది, అయినా అమ్మాయికి సినిమాలు రావు. ఇలియానా కూడా కొన్ని మూవీస్ చాలు. బర్ఫీ అనే సినిమా, ఇంకో 2 సినిమా, అక్షయ్ కుమార్ సినిమా మంచి సినిమా ఒకటి ఉంది, హిట్ అయినాయి. మంచి సంసారపక్షుని క్యారెక్టర్ చేసింది, అందంగా ఉంటుంది. అయినా కూడా అమ్మాయికి పెద్ద డిమాండ్ రాలేదు. దాన్ని బట్టి అంటున్నారు ఈ అమ్మాయి అలా కదే, ఈ అమ్మాయి విరగదీసేసింది పుష్ప 2లోను. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ చావాలో కూడా చాలా బాగా చేసింది కాబట్టి ఒక పెర్ఫార్మర్గా వెళ్ళింది. పర్సనాలిటీగా పెద్ద శరీర సౌష్ఠం ఉన్న అమ్మాయి కాదు రష్మిక, మీ అందరికీ తెలుసు కదా. అయినా అమ్మాయి క్లిక్ అయింది. అంచేది క్లిక్ అయినంత మాత్రం అయింది కాబట్టి 10 సినిమాలు బుక్ అయి ఉంటుంది. 10 సినిమాలు అంటే సినిమాకి 2 కోట్ల చొప్పున తీసుకుంటే 20 కోట్లు అడ్వాన్స్లో వచ్చి ఉంటాయి. రెమ్యునరేషన్ డెఫినెట్గా 10-15 తీసుకుంటుంది. ఓకే, దాంట్లో 2 కోట్లు మినిమం చెప్పాను నేను. వాళ్ళు తీస్తే ఉంటుంది, లేకపోతే అడ్వాన్స్ పోద్ది వాళ్ళకి. తీయకుండా ఎందుకుంటారు? ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ అమ్మాయి పేయింగ్ ఎలిమెంట్ సల్మాన్ ఖాన్ సినిమాలో. అంతకుముందు బోల్డ్ సినిమాలు పోయి అతనే. ఇందులో క్రేజ్ ఎవరు? పుష్ప హీరోయిన్, చావా హీరోయిన్. నేను 2 కంటిన్యూస్ హిట్, పుష్ప 1 పుష్ప 2. ఇది బజ్రో ఒక బ్లాక్ బస్టర్. అది ఎలా కవతాలు చేసింది అందులోను. ఎంత పెద్ద సక్సెస్. ఇప్పుడు షీల్ బి హైయెస్ట్ పెయిడ్. ఇంకెవరున్నారు అక్కడ? ఎవరు లేరు. ప్రియాంకకి పిల్లవాడు పుట్టేశాడు. రాజమౌళి అంటే ఎవడే వెళ్తాడు తప్పితే, ఎవడు వెళ్తాడు ప్రియాంక దగ్గరికి? ఎవడు వెళ్ళడు. ఆ అమ్మాయికి అయిపోయింది. నా దృష్టిలో ఇండియాలో పిల్లలు పుట్టేస్తే హీరోయిన్ వేస్ట్ వాళ్ళు, ఒక హాలీవుడ్ తప్ప. సో అది అలా అలవాటు పడింది. ఆడియన్స్ ప్రిపరేషన్లో ఉండరు. సో ఇంకెవరున్నారు అక్కడ? ఎవరు లేరే. అందరూ కొత్త వాళ్ళే. కొత్త పేర్లతో వస్తూ ఉంటారు. అది 1 డే ఇంటర్నేషనల్ లాగా ఒక్కొక్క సినిమా ఉంటుంది, కనపడుతుంది. పక్కాగా హిట్ అయిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకతే. అమ్మాయి పేరు మా రష్మిక మండన. అంచేత వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మన వాళ్ళు చెప్పేది చెప్పడంలోనే కుతంత్రం ఉంటుంది అనమాట. క్లిక్ అవ్వదు, వాళ్ళు ఇచ్చారు ఏంటి క్లిక్ అయ్యేది? అక్కడ హిట్ అయ్యే సల్మాన్ ఖాన్ సినిమాలో ఎవరైనా హిట్ ఉంటారంటే ఈ అమ్మాయి అతనికే ఫ్లాప్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ముసలోడు అయిపోయాడు. దేర్ ఇస్ ఎనీ పేయింగ్ ఎలిమెంట్ సక్సెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ అమ్మాయి ఒకతే అందులోను. అంచేత అమ్మాయిని ఎందుకు కాదనుకుంటారు? డెఫినెట్గా 2-3 సంవత్సరాలు అలాగే అడ్వాన్స్ వస్తూనే ఉంటాయి. 500-600-200-300 కోట్లు సంపాదించుకుంటూ వచ్చేస్తుంది. బెంగళూరులోకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటుంది, లేకపోతే హైదరాబాద్లో సెటిల్ అయిపోతుంది. ఆ విజయ్ నేను పెళ్లి చేసుకుని. సో ఆ అమ్మాయికి వచ్చింది ఏమీ లేదు. ఆ అమ్మాయికి జెన్యూన్గా సక్సెస్ అయింది. అమ్మాయి ఎలాగైందంటే ఫేట్ బాగా చేస్తుంది, హిందీలో పాడుతుంది, హిందీలో కూడా పాడుతుంది. యాక్చువల్గా అమ్మాయి యాక్చువల్గా ఫేక్ హిట్ కాదు, జెన్యూన్ హిట్.
అంచేత అమ్మాయికి ఏం మార్కెట్ తగ్గదు. అక్కడ అక్కడ వాళ్ళు పాలిటిక్స్ చేసే అంత సీన్ పోయింది వాళ్ళకి. వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆఫీస్ రోప్ చేస్తుంటారు ఏదో విధంగా సౌత్ వాళ్ళని పట్టుకుందామని. సినిమా హిట్ అవుతే మన సౌత్లో తీద్దాం, అది హిందీలోకి ఎలాగా పాన్ ఇండియా అవుతుంది కాబట్టి ఆ లెవెల్ తీయడానికి ఇన్వెస్టర్స్ ఉన్నారు అక్కడ. బాంబే ఇస్ బిగ్ ప్లేస్, అది ఫ్రమ్ దుబాయ్ డబ్బు, ఆ డబ్బు, ఇటు అన్ని కంట్రీల డబ్బులు అక్కడ ఉంటుంది. మంచి జైన్స్ అని, ఇట్స్ రిచ్ ప్లేస్ అది. కంపేర్ టు హైదరాబాద్లో ఎంత డెవలప్ అవుతున్నా కూడా ఇక్కడ సినిమా ఫీల్డ్కి సంబంధించింది ఫైనాన్సర్స్ ముంబైలో ఎక్కువ ఉంటారు. దాంట్లో కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. ఒక్కొక్కడు 200-300 కోట్లు పెట్టగలిగిన వాళ్ళు కూడా వస్తారు అనమాట. దట్స్ అ బిగ్గర్ ప్లేస్ అంటే ఈ విషయంలో. అంటే సో మెనీ కంట్రీస్ మనీ ఈజ్ దేర్. ఐ వాస్ టోల్డ్ ఇంక్లూడింగ్ జాకీ చాన్ వాంట్స్ టు స్టార్ట్ ఇన్ ఇండియా ప్రొడక్షన్. బోల్ డబ్బులు ఉంది అతనికి. వాళ్ళు అక్కడ కూడా వాళ్ళ అబ్బాయి కలిసి రాలేదు. అదొకటి అడొక టైపు ఇటు టైపు. అంటే హీ హాజ్ టన్స్ ఆఫ్ మనీ. హీ ఆల్సో వాంట్స్ టు స్టార్ట్. నాకు ఒక బాంబేలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒకసారి బీజింగ్ రమ్మంటే, కోవిడ్లో చైనా రమ్మంటే ఒకటి అన్నాను, కోవిడ్ టైంలోనే. అన్నీ వాళ్ళు చెప్తారు, ఏమి లేదు అన్ని అక్కడే ఇలాగ ఉంటుంది. ఐ విల్ టేక్ యూ ప్లీజ్ కమ్ అని, ఐ విల్ ఇంట్రడ్యూస్ టు యూ జాకీ చాన్. జాకీ చాన్ లేదు, ఏ ఛానల్ లేదు చెప్పాను. నేను రానని చెప్పాను. దట్ ఈస్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ కోవిడ్. అతను చెప్పాడు అప్పుడు, ఈ వాంట్స్ టు స్టార్ట్ ఎ ప్రొడక్షన్, ఆస్క్ హిమ్ టు స్టార్ట్ ఇన్ హైదరాబాద్ అని సరదాగా. ఇప్పుడు అనుకోకుండా నిజంగా కూడా అలాగే స్టార్ట్ చేస్తారు. హైదరాబాద్ ఈజ్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ హబ్ ఫర్ ఫిల్మ్స్. ఆ విధంగా ఆ అమ్మాయికి వచ్చిన నష్టమే లేదు. వీళ్ళు చాలా చాలా పైకి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకొక 7-8 సినిమాలు చేస్తే చాలదా? సినిమాకు ఒక 15 లక్షలు, 15 కోట్లు, 20 కోట్లు తీసుకుంటేనే ఎలా తీసుకుంటుంది. సినిమా హిట్ అయిందంటే 10, 15, 20 అలాగే ఇస్తారు. హీరో తీసుకోగలను నేనేం తీసుకొని ఉంటుంది. అదే ఇప్పుడు అమ్మాయి కదా, అందరూ అంతే. ఇప్పుడు ఆడెవడో ఒక సినిమా హిట్ అయితే నెక్స్ట్ 5 కోట్లు అడుగుతుంటేనే ఇక్కడ. కౌన్ కిస్కా కూడా ఎవడో ఒక సినిమాలో యాక్ట్ చేస్తే హిట్ అయితే ఇమీడియట్గా 10 కోట్లు ఇక్కడ హీరోకి. అంచేత అమ్మాయికి కొంచెం నష్టమే లేదు. ఈ విషయం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.